మటన్ దమ్ బిర్యానీ ఈజీగా రుచికరంగా వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను. ఆ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను నేను. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. రెండు కేజీల మటను శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి మటన్కి. ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ మీడియంగా పెట్టుకొని మూత పెట్టుకొని మటన్లో నుండి నీళ్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా మటన్లో నుండి నీళ్లు వచ్చాక కిలో మటన్కి 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను 2 కిలోల మటన్కి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. మటన్ మసాలా పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మటన్ ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను. ఒక 80% మటన్ ఉడికించుకోవాలి. సెవెంటీ to 80% మటన్ ఉడకాలి. అంతలోపు ఇంకో గంజలో వాటర్ పోసుకొని మసాలాన్ని వాటర్లో వేసుకోవాలి. వేసుకొని ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, మిర్చి వేసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి. తర్వాత వంట నూనె వేసుకోవాలి. వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. బాస్మతి రైస్ 2 కేజీలు శుభ్రంగా కడుక్కొని 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానాక ఇలా మరుగుతున్న నీళ్ళల్లో బాస్మతి రైస్ వేసుకోవాలి. నానిన రైస్ని వేసుకొని ఒక 70% ఉడికించుకోవాలి. ఇంతలోపు మటన్ చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో. మటన్ 80% ఉడికిపోయింది. నేను ఇందాక పెరుగు వేసుకోవడం మర్చిపోయాను కాబట్టి ఒక 500 గ్రామ్స్ పెరుగు ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత అదే ఎసర్లో నుండి వేడి నీళ్ళు ఒక గరిటెడు మటన్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది బిర్యానీ. రైస్ కూడా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత రైస్ 70% ఉడికిపోయింది. నీళ్ళు వంపుకొని 80% ఉడికిన మటన్లో వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని
ఆ మూత పైన ఏదో ఒక వెయిట్ పెట్టుకోవాలి. స్టవ్ మీడియంగా పెట్టుకొని ఒక 20 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బిర్యానీని కొద్దిగా ఉమ్మగిలనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉమ్మగిలితే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ. తర్వాత కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా రుచికరంగా ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్లో మటన్ దమ్ బిర్యానీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.